అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎన్ఐటీ ఏపీ గురించి డీటెయిల్గా వీడియోలో చెప్పాలని వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఎన్ఐటీ ఏపీ తాడేపల్లిగూడెంలో ఉంది. ఇక్కడ 8 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, మెట్రాలజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ. ఇవి ఇక్కడ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సు. ఈ కోర్సెస్ అన్నీ కూడా మనము జేఈఈ మెయిన్స్ ఏవైతే ర్యాంక్స్ వచ్చాయో ఈ ర్యాంక్ను బట్టి హోమ్ స్టేటు, అదర్ స్టేట్ కోటా కింద ఇక్కడ మనకి వాళ్ళు సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి దీనిలో భాగంగా లాస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ సంబంధించి హోమ్ స్టేట్ వాళ్ళకి మేల్కి వచ్చేటప్పటికి 14,707 వరకు సీట్ రావడం జరిగింది. ఫీమేల్ వచ్చేటప్పటికి 16,697 వరకు కూడా ఇక్కడ కంప్యూటర్ సైన్స్లో వీళ్ళకైతే సీట్ రావడం జరిగింది. మరి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే మేల్కి అయితే 6,509 వరకు సీట్ రావడం జరిగింది. అదే ఫీమేల్కి అయితే 9,041 వరకు కూడా ఇక్కడ కంప్యూటర్ సైన్స్లో ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి సీట్ రావడం జరిగింది. మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూస్తే మేల్కి వచ్చేటప్పటికి 2,258 వరకు కూడా ఈ ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. ఫీమేల్కి వచ్చేటప్పటికి 2,982 ఈ ర్యాంక్ వరకు కూడా ఈడబ్ల్యూఎస్లో వీళ్ళకి సీట్ రావడం జరిగింది. ఇది కూడా కంప్లీట్గా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ర్యాంకు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే 10% ఉందో టోటల్ సీట్స్లో ఆ 10% సీట్స్ మీద చూస్తారు. ఇంక ఎస్సీ కేటగిరీలో కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైతే 2,809 వరకు వచ్చింది మేల్కి. ఫీమేల్కి అయితే 1,019 వరకు కూడా ఎస్సీ కేటగిరీలో హోమ్ స్టేట్ వాళ్ళకి వచ్చింది. ఎస్టీ వాళ్ళకైతే హోమ్ స్టేట్లో మేల్కి 1,418 వరకు వచ్చింది. ఫీమేల్కి ఏమో 698 వరకు కూడా హోమ్ స్టేట్లో ఎవరైతే ఉన్నారో హోమ్ స్టేట్ కింద వీళ్ళకి కంప్యూటర్ సైన్స్లో కూడా వీళ్ళకి ఎస్టీ వాళ్ళకి సీట్ రావడం అయితే జరిగింది. ఇంకా అదర్ స్టేట్ వాళ్ళకైతే ఎస్టీలో 941 వరకు వచ్చింది మేల్కి. ఫీమేల్కి ఏమో 865 వరకు వచ్చింది. ఇంకా ఈసీఈకి వచ్చేటప్పటికి ఈసీఈలో మనకి హోమ్ స్టేట్లో ఓపెన్లో 24,588 వరకు కూడా సీట్ రావడం జరిగిందండి. అదే ఫీమేల్కి అయితే 23,576 వరకు సీట్ వచ్చింది. అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 4,081 కేటగిరీ ర్యాంక్ ప్రకారంగా వచ్చింది. ఫీమేల్కి ఏమో 3,927 వరకు కూడా వాళ్ళకి ఇక్కడ సీట్ రావడం జరిగింది. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే 8,736 వరకు, ఫీమేల్కి అయితే 9,548 వరకు ఇక్కడ సీట్ రావడం జరిగింది. ఎస్సీ వాళ్ళకైతే 4,768 వరకు వచ్చింది. అదే ఫీమేల్కి వచ్చేటప్పటికైతే 3,966. ఎస్టీకి అయితే 1,876 వరకు మేలు, 2,685 వరకు కూడా ఫీమేల్ ఎస్టీ క్యాండిడేట్స్కి ఇక్కడ హోమ్ స్టేట్లోని వీళ్ళకైతే సీట్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా కేటగిరీ వైజ్ కూడా వాళ్ళు కేటగిరీ వైజ్గా ఇక్కడ ర్యాంక్స్ వాళ్ళు చూసుకోవాలి. ఇంకా మెకానికల్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి హోమ్ స్టేట్లో ఓపెన్లో అయితే 42,921 వరకు సీట్ రావడం జరిగింది. అదే ఫీమేల్కి అయితే 50,311 వరకు కూడా మెకానికల్ ఇంజనీరింగ్లో కూడా ఇక్కడ ఓపెన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ సీట్ రావడం జరిగింది. అదే మెకానికల్ ఇంజనీరింగ్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే మేల్కి 14,502 వరకు వచ్చింది. ఫీమేల్కి 18,678 వరకు కూడా ఇక్కడైతే రావడం జరిగింది. అదే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే మేల్కి ఫీమేల్కి ఆ విధంగా రావడం జరిగింది. రెండోది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 7,063 వరకు వచ్చింది. ఫీమేల్కి అయితే 8,328 వరకు కూడా ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి హోమ్ స్టేట్లోని వాళ్ళకి అయితే ఇక్కడ సీట్ రావడం మెకానికల్ ఇంజనీరింగ్లో మనం చూడొచ్చు. అంటే మెకానికల్ ఇంజనీరింగ్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 8,300 వరకు కూడా సీట్ వచ్చింది. ఇంకా మెకానికల్ ఇంజనీరింగ్ ఎస్సీ వాళ్ళకైతే హోమ్ స్టేట్ కోటాలో మేల్కి 7,418 వరకు వచ్చింది. ఫీమేల్కి ఏమో 9,399 వరకు కూడా ఇక్కడ ఎస్సీ కేటగిరీలో హోమ్ స్టేట్ వాళ్ళకైతే ఇక్కడ సీట్ రావడం జరిగింది. అంటే మెకానికల్ ఇంజనీరింగ్లో ఇక్కడ కూడా మంచి ర్యాంక్ వరకు కూడా ఇక్కడ సీట్ రావడం జరిగింది ఎస్సీ క్యాండిడేట్స్ కూడా. ఇంకా ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేటప్పటికి హోమ్ స్టేట్లో అయితే 2,709 వరకు అండి. ఇక్కడ జనరల్లోనే ఉంది. ఇక్కడ ఉమెన్ కేటగిరీలో కాకుండా ఓన్లీ జనరల్లో ఇక్కడ లాస్ట్ టైం రిక్రూట్ అయింది. ఇక్కడ 2,700 వరకు కూడా సీట్ రావడం జరిగింది. ఇంకా సివిల్ ఇంజనీరింగ్ అయితే ఓపెన్లో హోమ్ స్టేట్ వాళ్ళకి 51,738 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. అదే ఫీమేల్కి వచ్చేటప్పటికైతే 57,487 ర్యాంక్ వరకు కూడా సివిల్ ఇంజనీరింగ్లో ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఫీమేల్కి సీట్ అయితే రావడం జరిగింది. ఇంకా సివిల్ ఇంజనీరింగ్ ఓబీసీ ఎన్సీఎల్ ఓపెన్లో అయితే మేల్కి అయితే 17,782 వరకు సీట్ రావడం జరిగింది. ఫీమేల్కి వచ్చేటప్పటికి 20,277 వరకు కూడా సీట్ రావడం జరిగింది. అదే ఈడబ్ల్యూఎస్లో అయితే సివిల్ ఇంజనీరింగ్ 8,842 వరకు సీట్ వచ్చింది. ఫీమేల్ అభ్యర్థులకు అయితే 9,386 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ ఈడబ్ల్యూఎస్సి ఫీమేల్ అభ్యర్థులకి ఇక్కడైతే సివిల్ ఇంజనీరింగ్లో సీట్ రావడం అయితే జరిగింది. ఇంకా ఎస్సీ క్యాండిడేట్స్కి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ మనం చూసుకుంటూ ఉంటే ఎస్సీ కేటగిరీలో కూడా వీళ్ళకి
నియర్లీ ఎస్సీ కేటగిరీలో మేల్ క్యాండిడేట్కి వచ్చేటప్పటికి 7,995 వరకు కూడా సీట్ వచ్చింది. ఫీమేల్గా అయితే 8,811 వరకు ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్లో సీట్ రావడం జరిగింది. అది ఎస్టీ క్యాండిడేట్లో సివిల్ ఇంజనీరింగ్కి 2,970 వరకు చూడండి. ఇక్కడ కూడా జనరల్ ర్యాంకే. ఇక్కడైతే ఫీమేల్ అనేది ఇక్కడైతే లేరు. ఎస్టీ 2,970 వరకు కూడా సివిల్ ఇంజనీరింగ్లో మన తాడేపల్లిగూడెంలో మనం ఇక్కడ కోర్స్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ కోర్సు, బట్ ఇట్స్ నాట్ లీస్ట్, ఇట్స్ వెరీ గుడ్ కోర్స్. ఇది కూడా మెటరాలజికల్ అండ్ మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో ఇది ఓపెన్ జనరల్ అభ్యర్థులకి అయితే 57,000 ర్యాంక్ వరకు కూడా వచ్చిందండి. అదే ఫిమేల్కి అయితే 59,744 వరకు కూడా సీట్ రావడం జరిగింది. అదే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే 18,395 వరకు మేల్కి వచ్చింది, 21,030 వరకు కూడా ఫీమేల్కి వచ్చింది. ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 9,364 వరకు సీట్ రావడం జరిగింది. 11,306 వరకు ఫీమేల్ అభ్యర్థులకి అయితే ఈ మెటరాలజికల్ అండ్ మెటీరియల్ సైన్స్లో సీట్ రావడం అయితే జరిగింది. ఎస్సీ క్యాండిడేట్స్కి అయితే 9,382, ఫీమేల్ అభ్యర్థులు ఎస్సీలో అయితే 8,341 ర్యాంక్ వరకు కూడా ఎస్సీ అభ్యర్థులకి కూడా సీట్ రావడం జరిగింది. ఇది కేటగిరీ, వాళ్ళ కేటగిరీకి సంబంధించి. ఇంకా ఎస్టీ కేటగిరీకి అయితే 3,354 ర్యాంక్ వరకు వచ్చింది. ఇది కూడా చూడండి, ఇక్కడ కూడా మనకి ఫీమేల్ అభ్యర్థులు లేరు, ఓన్లీ ఎస్టీ జనరల్ అభ్యర్థులతోటే 3,354 వరకు కూడా ఇక్కడ ఫిల్ చేయడం జరిగింది. ఇది తాడేపల్లిగూడెంకి సంబంధించినటువంటి లాస్ట్ ఇయర్ ర్యాంకు, వాళ్ళకు వచ్చినటువంటి సీట్స్. మరి ఈ విధంగా చూసుకుంటే నియర్లీ జనరల్ అభ్యర్థులకి 50,000 ర్యాంక్ వచ్చినా సరే ఇక్కడ సీట్ ఉంది ఏదో ఒక కోర్సులో. అలాగే కేటగిరీ వైజ్ చూసుకున్నా కూడా మనం చూసుకుంటే కేటగిరీ వైజ్ కూడా ఒక ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి నియర్లీ ఒక 60,000 70,000 ర్యాంక్ వచ్చినా సరే సీట్ వస్తుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.